బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వీరభద్రాపురంలో దారుణం జరిగింది. చేతబడి నెపంతో సొంత బాబాయి కొమరం రాముడిని దారుణంగా చంపాడు వెంకటేష్. పక్కా ప్లాన్ ప్రకారం కొమరం రాముడి హత్య జరిగిందంటూ అక్కడ చర్చ జరుగుతోంది. మార్చి 11న భార్యతో కలిసి అదే గ్రామంలో బంధువుల పెళ్లికి వెళ్లాడు రాముడు. రాముడికి మద్యం ఆశ చూపి గ్రామ శివారు చెరువు కట్టపైకి రప్పించాడు వెంకటేష్. మద్యం మత్తులో ఉన్న రాముడి గొంతుకు వైరు బిగించి హత్య చేశాడు వెంకటేష్కు సహకరించారు అతని బావమరిది బద్దం బాలరాజు. తర్వాత ఆ మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి చెరువులో పడేశారు నిందితులు. తన భర్త కనిపించడం లేదని మార్చి 16న పోలీసులకు రాముడి భార్య ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. రాముడిని పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితులను అరెస్టు చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసులు. ఒకసారి మీరు చూడొచ్చు ఆ గాలింపు చర్యల నేపథ్యంలో ఎటువంటి గాలింపు చర్యలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వీరభద్రాపురంలో దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చేతబడి నెపంతో సొంత బాబాయి కొమరం రాముడిని దారుణంగా చంపాడు వెంకటేష్. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయ్, ప్రస్తుతం వెంకటేష్తో పాటు ఎవరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది, అసలు కారణం ఏంటి? సచిన్, అధునాతన స్పేస్ షిప్లతో అంతరిక్షాన్ని పర్యాటక కేంద్రంగా మలుస్తున్నటువంటి ఇంతటి ఆధునిక యుగంలోనూ మూఢనమ్మకాల జాడ్యం మాత్రం వీడడం లేదు. నిత్యం ఏదో ఒక చోట మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో ఇంకా మూఢనమ్మకాల జాడ్యానికి మరికొంతమంది బలవుతూనే ఉన్నారు. కొన్ని చోట్ల గ్రామ బహిష్కరణలో ఘటనలు నమోదు చేసుకుంటే మరి కొన్ని చోట్ల కిరాతకంగా హత్య చేసినటువంటి ఘటనలు కనిపిస్తున్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం వీరభద్రాపురంలో అమానుషమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. చేతపడి నెపంతో సొంత బాబాయినే కిరాతకంగా హత్య చేశాడు నిందితుడు కొమరం రాముడు మృతుడిగా తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనకు సంబంధించి పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ మృతదేహాన్ని కూడా వెలికితే తీసే ప్రయత్నం అయితే చేశారు. మొత్తంగా గత నెల మార్చి 11వ తేదీన భార్యతో కలిసి కొమరం రాముడు అనే గ్రామస్తుడు, వీరభద్రాపురం గ్రామం చెందినటువంటి గ్రామస్తుడు ఒక బంధువుల పెళ్లికి హాజరవుతాడు. ఈ నేపథ్యంలో అతను మిస్ అవుతాడు. అతనిపై బంధువులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా దుమ్ముగూడెం పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతారు. అయితే ఈ దర్యాప్తులో సంచలనమైనటువంటి విషయాలు అయితే వెలుగు చూస్తాయి. వీరభద్రాపురం గ్రామానికి చెందినటువంటి కొమరం రాముడిది మిస్సింగ్ కేసు మిస్టరీ అయితే పోలీసులు తేల్చారని చెప్పుకోవాలి. అతన్ని హత్యగా ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. సొంత కుటుంబ సభ్యులే కొమరం రాముడిని హత్య చేసినట్టు కూడా పోలీసులు తెలిపారు. తన కుటుంబంలోని కొంతమంది వరుసగా మృతి చెందడం పట్ల కొంత ఆవేదన, అసంతృప్తితో ఉన్నటువంటి కొమరం వెంకటేష్ అనేటువంటి బంధువు తన బాబాయ్ అయినటువంటి కొమరం రాముడే చేతబడి చేసి తన కుటుంబ సభ్యులని ఒక్కొక్కరిగా హతమారుస్తున్నట్లు తను ఆవేదన వ్యక్తం చేసి తన ఒక అనుమానంతో, ఒక పెనుభూతంలాగా మారినటువంటి అనుమానంతో సొంత బాబాయే చేతబడి చేయడం కారణంగానే తన కుటుంబంలో ఉన్నటువంటి ఒక్కొక్క సభ్యుడు కూడా తనకు దూరం అవుతున్నారనేటువంటి బాధతో, ఆవేదనతో బాబాయిని హత్య చేసేందుకు పథకం పన్నాడు. గత నెల మార్చి 11న బంధువుల ఇంటికి పెళ్లికి వచ్చినటువంటి సొంత బాబాయ్ కొమరం రాముడికి మద్యం ఆశ చూపి గ్రామ శివారులోని ఒక చెరువు దగ్గర తీసుకెళ్లి అక్కడ మద్యం తాగించి తన బామ్మర్ది బద్దం బాలరాజు సహాయంతో అతన్ని గొంతు నులిమి హత్య చేసి ఒక గోనె సంచిలో పేర్చి కూర్చి అతన్ని చెరువులో పడేశారు. ప్రస్తుతం ఈ ఘటన గ్రామంలో సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఘటనా స్థలం చేసినటువంటి దుమ్ముగూడెం సిఐ అశోక్ తన బృందంతో కలిసి గ్రామస్తుల సహాయంతో అటు కొమరం రాముడి మృతదేహాన్ని బయటకు వెళ్తారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. నిందితులు ఇద్దరు కూడా కొమరం వెంకటేష్ తో పాటు బద్దం బాలరాజు కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. మొదట మిస్టరీ కేసుగా నమోదు చేసినటువంటి పోలీసులు ఈ కేసును ఆ తర్వాత హత్య కేసుగా అయితే మార్చారు. మొత్తంగా ఈ ఘటన ఒక్కసారిగా అటు దుమ్ముగూడెం మండలంలో కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. ఇంకా మూఢనమ్మకాల జాడ్యంతో సొంత అయిన వాళ్ళనే, కుటుంబ సభ్యులనే ఇట్లా కిరాతకంగా హత్య చేసినటువంటి ఘటనలు ఇటీవల కాలంలో నమోదు చేసుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా కొమరం రాముడి హత్య అవడంతో ఒక్కసారిగా గ్రామం అంతా కూడా ఉలిక్కి పడిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం నిందితులైనటువంటి కొమరం వెంకటేష్, బద్దం బాలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో పూర్తిగా పడి ఉన్నటువంటి కొమరం రాముడిని అత్యంత కిరాతకంగా గొంతు నులిమి ఆ తర్వాత కొట్టి చంపి గోని సంచిలో కూర్చి అతన్ని చెరువులో పడేసినట్లయితే ప్రస్తుతం పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిసి ప్రస్తుతం కొమరం రాముడు మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు పోలీసులు. సచిన్, రైట్ ఉదయ్, ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ కొద్దిసేపటి క్రితం ఉదయ్ అన్నట్టుగా రాకెట్లను ఎక్కడికి పంపిస్తున్నాం? ఏకంగా గ్రహాలకు, దాంతోపాటు నింగిలోకి రాకెట్లను పంపిస్తూ ఇటు చంద్రుడి మీద కాలు పెడుతున్నాం, ఇటు నింగిలోకి దూసుకుపోతున్నాం.
గ్రహాల గురించి అన్వేషిస్తున్నాం, ఇటు అంతరిక్షంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అటువంటి యుగంలో కూడా ఇంకా ఇటువంటి ఆనవాళ్ళ, చేతబడి నెపంతో హత్యల. ఒక్కసారిగా సమాజం ఎటు పోతోంది అని ఒక క్వశ్చన్ మార్క్ని రిలీజ్ చేసింది ఈ మరణం. ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ఆ ఘటనకు సంబంధించి ఒక్కసారి బ్రేకింగ్ న్యూస్ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక అర్థమవుతుంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్తంత కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇటువంటి కథనాలు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడం, సమాజంలో ఇంకా ఎటువంటి మోస ధోరణులు ఉన్నాయి, ఎటువంటి ఆ పాతకాలపు ఇబ్బందికర వాతావరణాలు ఇంకా ఎటువంటి కంటిన్యూ అవుతున్నాయి మీకు చూపించడం, ఇటువంటి ఘటనల పట్ల మీకు అవగాహన కల్పించడం, ఘటనలు చూపించి తద్వారా మీకు అవగాహన కల్పించడంలో భాగంగానే ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి అనడు లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి మీరు చూడొచ్చు, ఆ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎందుకంటే ఇంత మూఢనమ్మకాలు మనలో పాతుకుపోయాయా? చేతబడుల ఇంకా వాటి ఆనవాళ్ళ, వాటి నెపంతో హత్యల. ఎటుపోతుంది సమాజం అనే ప్రశ్నను ఇక్కడ సంధిస్తోంది ఈ కథనం. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వీరభద్రాపురంలో దారుణం జరిగింది. చేతబడి నెపంతో సొంత బాబాయిని చంపాడు ఓ దుర్మార్గుడు. ఎందుకు నేను ఇంత కఠిన పదం వాడడం జరిగిందంటే, చేతబడి అనే అంశం అసలు ఇంకా ఆనవాళ్ళు ఎందుకున్నాయి అని మాట్లాడుకుంటున్న నేపథ్యంలో దానిని బూచిగా చూపించి చంపే ప్రయత్నం జరిగిందా, లేకపోతే నిజంగా చేతబడిని అంటూ కూడా ఆ నమ్మకంతో హత్య చేశాడా? పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ప్రతి అంశం వెలుగులోకి వస్తుంది. పక్కా ప్లాన్ ప్రకారం కొమరం రాముడి హత్య జరిగిందంటూ కూడా తెలుస్తోంది. మార్చి 11న భార్యతో కలిసి అదే గ్రామంలో బంధువుల పెళ్లికి వెళ్ళాడు రాముడికి మద్యం ఆశ చూపి గ్రామ శివారు చెరువు కట్టపైకి రప్పించాడు వెంకటేష్. మద్యం మత్తులో ఉన్న రాముడి గొంతుకకి వైరు బిగించి హత్య చేశాడు వెంకటేష్ను సహకరించాడు. ఇన్ఫాక్ట్ వెంకటేష్కు సహకరించడం జరిగింది అతని బావమరిది బద్దం బాలరాజు. తర్వాత ఆ మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి చెరువులో పడేశారు నిందితులు. తన భర్త కనిపించడం లేదని మార్చి 16న పోలీసులకు రాముడి భార్య ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. రాముడిని పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు విచారణ వెల్లడించారు పోలీసులు. నిందితుడిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించిన పోలీసులకి విస్తుపోయే నిజాలు ఒక్కసారిగా షాక్కి గురి చేశాయి. ఆ కుటుంబాన్ని కూడా ఒక్కసారిగా షాక్కి గురి చేసిన పరిస్థితి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.